దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్. ఓకే, ఇది ఒకరికి సిమ్టమ్స్ బట్టి మనము మనకు అనుమానం ఉంటే, మేబీ థైరాయిడ్ అనే అనుమానం ఉంటే మనం ఏం చేయాలంటే దర్ ఇస్ ఏ స్మాల్ బ్లడ్ టెస్ట్. స్మాల్ బ్లడ్ టెస్ట్ మనం చేస్తే మనకు తెలిసిపోతుంది. బట్ ముందే మనకు చూడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి, థైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా, ఇది మనకు ఫస్ట్ తెలవాలి. ఇన్ కేస్ ఇది తెలిస్తే ఆ తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ఏ థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది అక్కడ. అండ్ ఈ 2 టైప్స్ థైరాయిడ్లు మనకు ఒకటి ఏంటంటే, ఒకటి దట్ ఈస్ కాల్ హైపోథైరాయిడిజం. ఓకే, అదర్ వన్ ఈజ్ హైపర్థైరాయిడిజం. ఈ 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ నార్మలీ వీ ఫైండ్. ఓకే, అండ్ ఈ 2 రకాలకు మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా మనం తెలుసుకోవాలని అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్. సో దానిలో జనరలీ 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే TSH లెవెల్ అని రాసి ఉంటుంది. ఇఫ్ యువర్ TSH లెవెల్ ఈజ్ మోర్ దెన్ 5, దెన్ దట్ మీన్స్ యూ ఆర్ కమింగ్ అండర్ హైపోథైరాయిడిజం. ఓకే, సో ఇది చూడాల్సిన విషయం మనం అక్కడ. సో 5 అంటే ఎక్కువ ఉంది అంటే నార్మల్గా దే మే బీ గెయినింగ్ వెయిట్, they may be having mood swing symptoms, and they may be having different types of complications like muscles pains, joint pains, and like excessive hunger, and దాంతో పాటు వాళ్ళకు పిల్లలు పుట్టకపోవడం, ప్రెగ్నెన్సీ కరెక్ట్ టైంకు వాళ్ళకు కన్సీవ్ అవ్వకపోవడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఈ టైప్ లక్షణాలు ఉన్నాయి అంటే సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద టెస్ట్. ఓకే, ఈ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద మెడికేషన్. ఓకే, అండ్ నార్మల్గా ఈవెన్ మెడికేషన్ తీసుకోకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు, బట్ ఒకరు ప్రయత్నం చేయాలి. బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే, అండ్ పీపుల్ ఇమీడియట్లీ ఇఫ్ దే నో దట్ ఐ am having thyroid, so immediately they are rushing to a doctor, then they are taking the thyroid medication. And thyroid medication మీరు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా? ఏం లేదు. టుడే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 25 mcg, then after 6 months or after 7 months they will increase the dose up to 50, then after that they will increase to 100, then again they will increase to 120, like that they will increase the doses. But అక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఓకే, so for that particular advice is required, particular diet pattern is required, particularly lifestyle changes is required, because it's one of the lifestyle disease. Okay, so thyroid is an autoimmune disorder and it's purely depending upon your lifestyle. If you change your lifestyle, then you will come out from that autoimmune disorders and your thyroid will be cured. That is one. The second thing, coming to that హైపోథైరాయిడిజం నేను చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇస్ ద హైపర్థైరాయిడిజం. సో హైపోథైరాయిడిజంని మనకు ఎట్లా తెలుసుకోవాలంటే లైక్ ఆ టెస్ట్ రిపోర్ట్లు ఫస్ట్ 2 columns ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ లైన్ మేబీ యువర్ T3 అండ్ T4. ఓకే, సో ఈ T3 T4లు ఇన్ కేస్ అక్కడ ఏమైనా చేంజెస్ మీకు వచ్చిందంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ద గ్రోయింగ్ ఫిగర్ అక్కడ కనిపిస్తుంది అంటే దట్ మీన్స్ యు ఆర్ కమింగ్ అండర్ hyperthyroidism. Hyperthyroidism అంటే ఇట్స్ యాక్చువల్లీ వన్ టైప్ ఆఫ్ హైలీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్లీ అక్కడ హైపర్థైరాయిడిజం ఉన్నప్పుడు జనాలకు ఎట్లా ఉంటుందంటే లైక్ దేర్ మైండ్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఏ లైక్ కామన్ మ్యాన్కు మీకు నాకు ఎట్లా ఉంది మైండ్ అట్లా ఉండదు. నార్మల్గా వాళ్ళకు మైండ్ చాలా ఫాస్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మేజర్ కాంప్లికేషన్స్. So they want everything will be done within a minute, within a second. Okay. So our type of mind panchestai. So and moreover, like they want everything to be done in the advance. Okay. So like that they will clear the situation in your house. Like you'll be worried about that. అంటే ఎందుకు ఎంత ఫాస్ట్ అయిపోయింది అంటే దేనికైనా వాళ్ళకు లైక్ కొంచెమైనా సరే వాళ్ళకు భరించే కెపాసిటీ ఉండదు అనమాట. సో ప్రతి దానికి ఫాస్ట్ మైండ్ వచ్చేస్తాయి అనమాట. దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ విదిన్ ఎ సెకండ్ అట్లా ఉంటుంది. అండ్ వాళ్ళకు మూడ్ స్వింగ్ ఎక్కువ ఉంటుంది.
కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే హ్యావ్ టు గో ఫర్ ప్రాపర్ మెడికేషన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. లేకపోతే అది కంట్రోల్లో లేకపోతే దే విల్ కమ్ అండ్ సౌట్ అట్ హోమ్. వాళ్ళకు ఇరిటేషన్ కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఇరిటేషన్ పెరిగితే అక్కడ గొడవలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అన్నెసరీ విదౌట్ ఎనీ రీజన్ దే విల్ ఫైట్ అట్ హోమ్. ప్రతి ఒక్కరితో గొడవలు చేస్తారు వాళ్ళ. అన్నెసరీ దే విల్ స్టార్ట్ టాకింగ్ ఆల్ ద రబిష్ వర్డ్స్ అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ యూ పీపుల్ విల్ బి డిస్టర్బ్డ్ అట్ హోమ్. ఓకే, కంప్లీట్గా డిస్టర్బ్ అవుతారు మనం. అందుకని అక్కడ ఏమవుతుందంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇఫ్ ద మైండ్ ఈజ్ వెరీ ఫాస్ట్ దెన్ ప్రాబ్లం అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లేడీస్ అయితే కొంతవరకు ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ జెంట్స్ ఇంకో ప్రాబ్లం. సపోజ్ దే ఆర్ గోయింగ్ బై ద వెహికల్, బై ద టూ వీలర్, దే విల్ డ్రైవ్ సో ఫాస్ట్ దే విల్ మీట్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆన్ ద రోడ్. దట్ ఈస్ వన్. If even though they are driving four-wheeler also, they will meet some accident. So that is very danger. Even ladies case కూడా నేను చూసిన ప్రకారంగా అయితే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ థైరాయిడ్ పేషెంట్ అట్ హోమ్, లైక్ దే ఆర్ ఇంటూ హైపర్థైరాయిడిజం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైపర్థైరాయిడిజం పేషెంట్స్ ఉంటే వాళ్ళ ఫస్ట్ థింగ్ మీరు చూస్తారు ఏంటంటే వాళ్ళ లక్షణాల్లో మీరు గుర్తుపడతారు ఏంటంటే దే విల్ బికమ్ వెరీ వెరీ స్లిమ్. వాళ్ళకు బొకాలు కనిపిస్తాయి. బట్ హైపోథైరాయిడిజంలో ఎట్లా కాదు. హైపోథైరాయిడిజంలో వాళ్ళకు వెయిట్ పెరుగుతాయి, దే విల్ గెయిన్ వెయిట్. ఓకే, హైపర్థైరాయిడిజంలో ఎట్లా కాదు. అక్కడ వాళ్ళకు ఎట్లా ఉందంటే లైక్ దే విల్ బికమ్ స్లిమ్, వెరీ స్లిమ్. బొక్కలు మొత్తం కనిపిస్తాయి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకు ఇక్కడ ఈ నెక్ రీజన్లో ఇక్కడ లైక్ బాల్ లైక్ ఒక గైటర్ పెరిగిపోతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద హైపర్థైరాయిడిజం. సో ఎప్పుడైనా సరే హైపర్థైరాయిడిజం స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇన్ కేస్ ఎక్కడ ఏమైనా స్వెల్లింగ్ మీకు కనపడింది అంటే యూ మస్ట్ ఇమీడియట్లీ గో టు ద డాక్టర్ అండ్ యూ మస్ట్ థింక్ అబౌట్ దట్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఈ హరీనెస్ ఆఫ్ ద మైండ్. చాలా చాలా ఫాస్ట్, ప్రతిదీ వాళ్ళకు ఫాస్ట్ జరిగిపోవాలని ఆలోచిస్తారు. అండ్ ఇరిటేషన్, చాలా ఇరిటేషన్ జరుగుతాయి వాళ్ళకి. మైండ్ అంతా ఇరిటేట్ అయిపోతుంది అంటే they cannot bear a single word. వాళ్ళకు ఆ టైప్ ఉంటుంది. సో ఓకే, బట్ ఇక్కడ ఏముందంటే లైక్ నార్మల్ మెడికేషన్ ఈజ్ డిఫరెంట్. నార్మల్ మెడికేషన్ అయితే మీరు లైఫ్ లాంగ్ వాడాలని డాక్టర్ చెప్తారు. బట్ మా దగ్గర ఎట్లా కాదు. ఇఫ్ సంబడి ఈజ్ కమింగ్ విత్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మేబీ ఎ గైటర్ ఆర్ మేబీ ఈజ్ బికమ్ ఫ్యాట్, ఓకే, అదర్వైజ్ దే బికమ్ వెరీ స్లిమ్, సంథింగ్ లైక్ దట్. దాని గురించి ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్. And that single medicines if they are using, so all the thyroid level will be controlled and వాళ్ళకు జనరల్గా ఇబ్బంది ఏమి ఉండదు. సో దే కెన్ మెయింటైన్ దెమ్సెల్ఫ్ వెరీ వెల్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. బికాజ్ నార్మలీ మనకు మోడర్న్ మెడిసిన్లో చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా సరే కూడా ఏమైనా తగ్గుతుందా ఏం లేదు. బట్ నా మెడిసిన్స్ ఒకరు వాడారంటే వాళ్ళకు విదిన్ 6 months to 1 year దే విల్ గెట్ పర్మనెంట్లీ క్యూర్ ఫ్రమ్ ద థైరాయిడ్.